హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ నాన్ వెజ్ కర్రీస్కి ఏమాత్రం తక్కువగా ఉండని కర్రీ, అదే అండి కోడిగుడ్డు ములక్కాడ కర్రీ. ఈ రెసిపీ చపాతీస్ కర్రీస్లోకి సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఎప్పుడైనా కూడా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేస్తే ఎగ్స్ మీద ఉన్న టెంక అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మునక్కాడని ఇలా పొడవుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకుందాం. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే 3 బాగా పండిన టమాటాలని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నె కాస్త వేడయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను. ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకుని వేస్తున్నాను. కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను వేస్తున్నాను. మునక్కాడలను వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి బాగా కలుపుకొని ఇప్పుడు మునక్కాడలు అనేవి మనకు కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కలు వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సుమారుగా 3-4 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. నేను ఇందులో 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో ఉండే రసాన్ని తీసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఈ గ్రేవీని కన్సిస్టెన్సీ కోసం మనం మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. మన తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. సుమారుగా 7-8 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ గ్రేవీ అనేది మరుగుతుంది. ఇప్పుడు ఇందులో నేను మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ వేసి మరొకసారి బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి బాగా కలుపుకుంటే మనకి ఇక్కడ గ్రేవీ అనేది కాస్త చిక్కబడిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మన గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు ములక్కాడల కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.